ఈరోజు అసలు ఎట్లాంటి నియమాలు పాటించాలి? జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామి దేవస్థానం, రామన్నపేట, వరంగల్. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. తర్వాత ఈ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండుగలు ప్రారంభమవుతాయని ఒక ప్రతి. తర్వాత స్వామివారు అసుర సంహారాలు చేసి అలసిపోయి ఈ దక్షిణాయనంలో కూడా చాలా కొంచెం నిద్రించుకునేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి కొంచెం సమయం తీసుకుంటాడు. కాబట్టిగా ఆ స్వామివారు నిద్రించే సమయం అవుతుంది కాబట్టి వారిని దర్శనం చేసుకుంటే మనకు పుణ్యాలు దక్కుతాయని చెప్పని. తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు నాడు వారు అందరికీ దేవతలకు అందరికీ స్వామివారి దర్శనం ఇస్తారు. కాబట్టి ఈ యొక్క దక్షిణాయనంలో ప్రవేశం కాబట్టిగా ఈ తొలి ఏకాదశికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారండి. కాబట్టి ఈరోజు ఏకాదశి రోజు నాడు స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకునేటువంటి అవకాశం భాగ్యం కలిగించాలని చెప్పిన ఉద్దేశంతో శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు తన యొక్క సభ్యుల సహకారాలతో ఈ స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని వారు ఉపవాసం ఉండేవారు, తీర్థం కూడా తీసుకోకుండా ఉండేవారు కూడా ఉన్నారు. వాళ్ళ యథాశక్తి ప్రకారంగా వాళ్ళు ప్రసాదాలు తీసుకునే ఏదైనా వాళ్ళ స్వామివారి యొక్క సన్నిధి లోపల మాత్రం ప్రసాదం పుచ్చుకుంటే తప్పు లేదని చెప్పని పెద్దవాళ్ళు అనుగ్రహించారు. కానీ వాళ్ళు అట్లాంటి అవకాశం కూడా తీసుకోకుండా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఏకాదశి రోజు నాడు కనుక ఉపవాసం కనుక చేస్తే చాలా విశేషమైనటువంటి ఆదరణ జరుగుతుంది. ధనధాన్యాలు వృద్ధి చెందాయి, సంతాన సౌభాగ్యాలు సమకూర్తిగా ఉంటాయని చెప్పని ఒక ప్రతిగా పెద్దలు చెప్తూ ఉండే మేము వినడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రోజు వీలైనంత మట్టు ఉపవాసం ఉండేటువంటి అవకాశం కల్పించుకోవాలని చెప్పని. తర్వాత సైన్స్గా కూడా మనం శరీరంలో పడి ఉండేటువంటి ఒక 15 రోజులు దాదాపు మనం తిని ఉంటాం. కాబట్టి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల శరీరం తక్కువ అవుతుంది అని చెప్పని సైన్స్ ప్రకారంగా కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఏకాదశి రోజు నాడు తప్పకుండా ఉపవాసం చేస్తే, చాలా నియమనిష్టలతో చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తెల్లారి ద్వాదశి రోజు నాడు సాపాటు చేయడం వల్ల ఈ ఏకాదశి ఫలితం తప్పిస్తుందని చెప్పని స్వామివారి యొక్క ప్రతి. కాబట్టి ఇది పెద్దలు అనుగ్రహించారు. వరంగల్లో వెంకటేశ్వర స్వామి అనే ఆలయం అనేది ఇక్కడే ముఖ్యము. అయితే ఈ దేవాలయంలో భక్తులు కూడా ప్రతినిత్యము దినదినం అభివృద్ధి చెందుతున్నది. ఈ దేవాలయంలో ఇవాళ స్వామివారికి అభిషేకం చేయుటకు 108 కలశాలతోటి స్వామివారి అభిషేకము, 108 లీటర్ల ఆవు పాలతోటి స్వామివారి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం తిలకిస్తున్నందుకు పుర ప్రముఖులు, స్థానిక ప్రజలందరూ ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని భక్తులకి మంచి ప్రగాఢ నమ్మకం ఉంది. కాబట్టి ఇంతమంది ఇంతసేపు వెయిటింగ్ చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని వారు ఎదురు చూస్తున్నారు. తొలి ఏకాదశికి సంబంధించి మీరు ఎట్లాంటి పూజలు చేస్తారు, ఏమేమి చేస్తున్నారు? తెల్లవారుజామునే లేచి అన్ని దేవుడికి అన్ని నైవేద్యాలు, హారతులు అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. స్వామివారికి పొద్దున్నే హారతులు, ఇక మాకు తెలిసిన పూజలన్నీ చేసుకుంటాము స్వామివారికి. ఈ ఉపవాసం కూడా ఇంకా పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం కూడా చేస్తాము స్వామివారికి. ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుండి స్వామివారికి ఉపవాస దీక్ష చేస్తున్నాము. ఆషాఢ మాసంలో కూడా పూజలు, బోనాలని అవన్నీ బాగా చేస్తారు. పూజలు స్వామివారికి ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళటము, స్వామివారికి ఎలాంటి కోరికలు కోరుకున్నా జరుగుతాయి కంపల్సరీ.